Hello students, welcome to Ekam IAS Academy. Today మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్ ఏంటంటే ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఇన్ తమిళనాడు గవర్నర్స్ కేస్. ఈ పర్టికులర్ టాపిక్ మనకి GS2 పాలిటీలో ఉపయోగపడుతుంది. అలాగే TGPSC APPSCలో పేపర్ 3 ఓకే పేపర్ 3 పాలిటీ సెషన్లో ఇది ఉపయోగపడే కాన్సెప్ట్. ఓకే ఈ కాన్సెప్ట్ని మనం ఇలా నేర్చుకుందాం ఈ సబ్ టాపిక్స్లో. Article 143 and Article 142 State of Tamil Nadu versus Governor of Tamil Nadu case and core issues referred to Supreme Court under Article 143. అసలు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటే ఏంటి? ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటే ఆర్టికల్ 143 ఉపయోగిస్తూ సుప్రీం కోర్ట్ని ప్రెసిడెంట్ అడిగే క్వశ్చన్స్ని ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటారు. సో వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ 143? సో ఆర్టికల్ 143 ఏంటంటే ఇది అడ్వైజరీ రోల్ ఆఫ్ జ్యుడిషియరీ కింద వస్తుంది. ఓకే సో ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్ని ఈ పర్టికులర్ ఆర్టికల్ 143 ఉపయోగిస్తూ సుప్రీం కోర్ట్ అడ్వైస్ని అడుగుతుంది అన్నమాట. ఏ క్వశ్చన్స్ అడగచ్చు? ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ లైక్లీ టు అరైజ్ ఆర్ ఫ్యూచర్లో ఏమైనా క్వశ్చన్ ఇంపాక్ట్ అయ్యే టాపిక్ మీద కూడా సుప్రీం కోర్ట్ని ప్రెసిడెంట్ ఈ పర్టికులర్ ఆర్టికల్ 143ని ఉపయోగిస్తూ అడుగుతుంది. ఓకే ఇక్కడ మనకి ఆర్టికల్ 143లో రెండు సబ్ క్లాసెస్ ఉన్నాయి. ఆర్టికల్ 143(1) అండ్ ఆర్టికల్ 143(2). ఆర్టికల్ 143(1) ఏం చెప్తుందంటే మనకి ప్రెసిడెంట్ని సుప్రీం కోర్ట్ ఒకవేళ ఏదైనా క్వశ్చన్ అడిగితే సుప్రీం కోర్టుకి అక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఐదర్ సుప్రీం కోర్ట్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు ఆర్ నేను చెయ్యను అని రిఫ్యూజ్ చేయొచ్చు. ఓకే అది ఆర్టికల్స్ 143 సబ్ క్లాస్ 1. అలాగే ఇప్పుడు సబ్ క్లాస్ 2 ఏంటంటే స్పెసిఫిక్గా ప్రీ కాన్స్టిట్యూషనల్ అగ్రిమెంట్స్ గురించి ప్రెసిడెంట్ సుప్రీం కోర్టుకి అడుగుతుంది. ప్రీ కాన్స్టిట్యూషనల్ అగ్రిమెంట్స్ అంటే ఏంటి? ఇక్కడ ప్రీ కాన్స్టిట్యూషనల్ అగ్రిమెంట్స్ అంటే కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ అవ్వకముందు ఏవైనా అగ్రిమెంట్స్ ఉంటాయి కదా వాటిని ప్రీ కాన్స్టిట్యూషనల్ అగ్రిమెంట్స్ అంటారు. అలాంటి అగ్రిమెంట్స్ అంటే ఇండియా వేరే కంట్రీతో ఏవైనా బౌండరీ అగ్రిమెంట్స్ ఏవైనా కాన్స్టిట్యూషన్ చేయకముందు చేసే అగ్రిమెంట్స్ మీద ఏదైనా క్వశ్చన్ వస్తే సుప్రీం కోర్టు లీగల్ ఒపీనియన్ అడుగుతుంది ప్రెసిడెంట్. ఈ కేసులో మాత్రం సుప్రీం కోర్ట్ నేను చెయ్యను, నేను మీకు లీగల్ ఒపీనియన్ ఇవ్వను అని చెప్పడానికి వీల్లేదు. కంపల్సరీగా సుప్రీం కోర్ట్ ఒపీనియన్ ఇవ్వాల్సిందే. అండ్ నేచర్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి? అడ్వైజరీ అంటే ఇది సుప్రీం కోర్ట్ అడ్వైజరీ రోల్ కింద వస్తుంది. అండ్ ప్రెసిడెంట్ రెస్పాన్స్ ఏముంటుంది? నాన్ బైండింగ్. అంటే సుప్రీంకోర్టుని అడిగింది కాబట్టి సుప్రీంకోర్టు రిప్లై ఇస్తే ప్రెసిడెంట్ మీద అబ్లిగేషన్ ఏం లేదు, కంపల్సరీ అది చెయ్యాలి అని చెప్పి. కానీ ఎందుకు తీసుకుంటుంది అంటే టు గెట్ అథారిటేటివ్ లీగల్ ఒపీనియన్. అథారిటేటివ్ లీగల్ ఒపీనియన్ ఆర్ అ స్టాండ్ అంటే సుప్రీం కోర్ట్ మన ఇండియాలోనే హైయెస్ట్ జ్యుడిషియల్ బాడీ కదా. సో ఏదైనా ఒక క్వశ్చన్ సుప్రీం కోర్ట్ అడిగితే అది ఇచ్చే ఆన్సర్ చాలా అథారిటేటివ్ లెజిటిమసీ ఇస్తుంది. అంటే గవర్నమెంట్కి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయం మీద కాన్ఫిడెన్స్ ఇస్తుంది అండ్ పీపుల్లో కూడా అప్రూవల్ వస్తుంది అన్నమాట. సో దానికోసం అథారిటేటివ్ లీగల్ స్టాండ్ వస్తుంది. అంటే నాన్ బైండింగ్ అయినా ఇట్ విల్ గివ్ అన్ అథారిటేటివ్ లీగల్ స్టాండ్ టు ద గవర్నమెంట్ యాక్షన్. ఓకే అండ్ యాజ్ ఐ టోల్ యూ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే లీగల్ క్వశ్చన్ అవ్వచ్చు, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఆఫ్ ఎనీ పబ్లిక్ ఇంపార్టెన్స్. ఎగ్జాంపుల్ ప్రీవియస్గా సుప్రీం కోర్ట్ని ఆర్టికల్ 143 ఉపయోగిస్తూ ఒక క్వశ్చన్ అడిగింది. అదేంటి? బాబ్రీ మసీద్ కేసులో ఆ మసీద్ ఉన్న ప్లేస్లో టెంపుల్ ఉందా లేదా అంటే రాముడి టెంపుల్ ఉందా లేదా అని క్వశ్చన్ అడిగింది. సో దట్ ఈస్ అ ఫ్యాక్చువల్ క్వశ్చన్ విచ్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. ఓకే సో నేచర్ ఆఫ్ అంటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే క్వశ్చన్ జనరల్గా బ్రాడ్ ఇన్ స్కోప్ ఉండాలి, నాట్ లిమిటెడ్ టు ద క్వశ్చన్స్ దట్ హ్యావ్ అరైజన్ ఆర్ పొటెన్షియలీ టు లైక్లీ టు అరైజ్. యాజ్ ఐ టోల్ యూ ఇప్పుడున్న కాంటెక్స్టే కాదు ఫ్యూచర్లో కూడా ఇంకేం ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో కన్నా ఇంటర్ప్రిట్ చేస్తూ అడగచ్చు. అండ్ వేగ్గా ఉండకూడదు. ఈ రామ జన్మభూమి కేసు క్వశ్చన్లో సుప్రీంకోర్టుని అడిగితే సుప్రీంకోర్టు దీన్ని రిఫ్యూజ్ చేసింది ఆన్సర్ చేయకుండా. ఎందుకు? బికాస్ ఇట్ ఫెల్ట్ ఇట్ ఈస్ హైపోథెటికల్ అండ్ వేగ్ క్వశ్చన్. ఓకే అండ్ సిమిలర్లీ ఇంకొకటి
క్వశ్చన్ చాలా స్పెసిఫిక్గా ఉండాలి అండ్ ఇట్ షుడ్ నాట్ ఎంక్రోచ్ అపాన్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. ఇవన్నీ మీకు మనం ఇప్పుడు చూస్తున్న ఈ పర్టికులర్ టాపిక్లో మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఓకే, సో అండ్ డు నాట్ ఎంక్రోచ్ అపాన్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. ఓకే, సో పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటే పార్లమెంటరీ లా మేకింగ్ ప్రాసెస్లో ఎలా చేయాలి అండ్ పార్లమెంటరీ బిజినెస్ ఎలా అవుతుంది, డిస్కషన్స్ ఎలా చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ కాకుండా అవి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటారు అన్నమాట. అలాంటి విషయాలు కాకుండా ఇంకేవైనా అడగొచ్చు. వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ 74 అండ్ లింకేజ్ విత్ ఆర్టికల్ 143? ఈ ఆర్టికల్ 143 ప్రకారం ఏంటి, ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్ని క్వశ్చన్స్ అడగచ్చు, లీగల్ ఒపీనియన్ అడగచ్చు. ఇలా అడగచ్చు అన్నది క్యాబినెట్ ప్రెసిడెంట్కి అడ్వైస్ చేస్తుంది అన్నమాట. సో ఇది క్యాబినెట్ ప్రెసిడెంట్కి అడ్వైస్ చేస్తుంది అనే క్లాజ్ ఎక్కడుందంటే మనకి ఈ ఆర్టికల్ 74(1)లో ఉంది. అండ్ ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 2 ప్రకారం ఇక్కడ క్యాబినెట్ ప్రెసిడెంట్కి అడ్వైస్ చేసిందో లేదో అనే ఎంక్వైరీ సుప్రీంకోర్టు చెయ్యకూడదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆర్టికల్ ఇక్కడ మనకు అర్థమైంది కదా ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటే ఏంటి, ఆర్టికల్ 143. నౌ విల్ ట్రై టు అండర్స్టాండ్ అసలు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఇన్ తమిళనాడు గవర్నర్ కేసులో ఎందుకు వాడారు అని చెప్పి అసలు ఆ కేసు ఏంటో తెలుసుకోవాలి మనం. సో ఆ కేసు ఏంటంటే స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసు మాట. ఈ పర్టికులర్ కేసు ఏంటంటే సో మనకి కొద్ది కాలంగా తమిళనాడు గవర్నమెంట్కి అండ్ తమిళనాడు గవర్నర్కి పడడం లేదు. సో ఇది పడకపోవడం వల్ల ఏమవుతుంది, తమిళనాడు గవర్నమెంట్ బిల్స్ పాస్ చేస్తుంది అండ్ తమిళనాడు గవర్నర్ ఏంటంటే బిల్స్ సైన్ చేయట్లేదు. మనకి తెలుసు కదా ఒక బిల్ ఎప్పుడు యాక్ట్ అవుతుంది, గవర్నర్ సైన్ చేస్తేనే ఆ బిల్ అన్నది యాక్ట్ అవుతుంది. అంటే ఒక చట్టంగా ఎప్పుడు మారుతుంది, గవర్నర్ సిగ్నేచర్ చేస్తేనే మాత్రమే ఆ బిల్ మాత్రం చట్టంగా మారుతుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్కి పడకపోవడం వల్ల బిల్స్ అన్నవి యాక్ట్గా కన్వర్ట్ అవ్వట్లేదు. సో ఈ విషయం మీదుగా సుప్రీంకోర్టుకి తమిళనాడు గవర్నమెంట్ కేసు తీసుకెళ్ళింది. అదే ఈ కేసు మాట, స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కేసు. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆర్టికల్ 142ను ఉపయోగిస్తూ కంప్లీట్గా ఈ ఉన్న 10 బిల్స్ని పాస్ చేసింది. ఓకే, సో ఆర్టికల్ 142 ఏంటో కొద్దిసేపులో చూద్దాం. కంప్లీట్గా గవర్నర్ దగ్గర విత్హోల్డ్ అయిపోయిన బిల్స్ని ఫస్ట్ పాస్ చేసింది. ఇంకొకటి ఏంటంటే దిస్ ఈస్ ద ఇప్పుడు ఈ బిల్స్ అన్నీ ఎక్కడ మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఇంకొకటి గవర్నర్ ఆఫీస్ కదా. ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎవరు ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు. వీళ్ళు ఎవరు, రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ కదా. అంటే ఇక్కడ వీళ్ళు పీపుల్ విల్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్న బిల్స్ని వీళ్ళు డైరెక్ట్లీ ఎలెక్టెడ్. ఇక్కడ బిల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఇక్కడ గవర్నర్ ఆపేస్తుంటే ఏమవుతుంది, ఇక్కడ పీపుల్ విల్ ఇంపాక్ట్ అవుతుంది. పీపుల్ విల్ అంటే డెమోక్రసీ ఇంపాక్ట్ అవుతుంది, రైట్. సో అందుకే ఇలాంటి సినారియో రాకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఇంకొక పని ఏం చేసిందంటే ఇట్ హ్యాస్ సెట్ ద టైమ్ లైన్స్ ఫర్ ద గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ టు డిసైడ్ ఆన్ ద స్టేట్ బిల్స్. మనకి ఆర్టికల్ 200 అండ్ 201 ఈ రెండు ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ పవర్స్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ బిల్స్ మీద చెప్తుందన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ఆర్టికల్ 200 ప్రకారం ఒక బిల్ గవర్నర్ దగ్గరికి వెళ్తే ఏమేమి చేయొచ్చో ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఐదర్ హీ కెన్ గివ్ హిజ్ అసెంట్, రిజెక్ట్ చేయొచ్చు, ఆర్ విత్హోల్డ్ చేయొచ్చు, అంటే అతని దగ్గర ఉంచేసుకోవచ్చు బిల్. అలాగా ప్రెసిడెంట్కి రిఫర్ కూడా చేయొచ్చు, అంటే రిజర్వ్ చేస్తాడు అన్నమాట ప్రెసిడెంట్ కోసం. సో ఈ ఆర్టికల్ 200, 201 ఏంటంటే ప్రెసిడెంట్కి గవర్నర్స్కి పవర్స్ చెప్తుంది. ఒక బిల్, స్టేట్ బిల్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ఏ ఆప్షన్స్ ఉన్నాయి, గవర్నర్ దగ్గరికి వెళ్తే ఏ ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్టికల్ 200 ఏంటంటే గవర్నర్కి వాట్ ఆర్ ద ఆప్షన్స్ హీ హ్యావ్
వెన్ బిల్ ఇస్ ప్రెజెంట్ టు హిమ్. అలాగే ఆర్టికల్ 201 ఏం చెప్తుంది, ప్రెసిడెంట్కి స్టేట్ బిల్ ఇస్తే ప్రెసిడెంట్కి ఏ ఆప్షన్స్ ఉన్నాయో చెప్తుంది. ఓకే, కానీ ఈ రెండు ఆర్టికల్స్లో ఎక్కడ ఎంత టైంలో వాళ్ళ నిర్ణయం చెప్పాలో అన్నది మాత్రం ఎక్కడ మెన్షన్ చేసి లేదు. అంటే నో టైం ఫ్రేమ్ ఈ రెండు ఆర్టికల్స్లోని టైం ఫ్రేమ్ మెన్షన్ చేయలేదు. ఈ టైం ఫ్రేమ్ మెన్షన్ చేయకపోవడం వల్లే ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి, సో రెండోది ఏం చేశారంటే, సో టైం లైన్ సెట్ చేసిందన్నమాట. ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ జడ్జ్మెంట్ ఏంటి, సో సుప్రీం కోర్ట్ గవర్నర్స్కి ప్రెసిడెంట్కి విత్ రెస్పెక్ట్ టు స్టేట్ బిల్స్లోని టైం లైన్ సెట్ చేసింది. ఏంటా టైం లైన్, 1 month ఫర్ రీపాస్డ్ బిల్స్ and 3 months for bills withheld contrary to the cabinet advice. సో రీపాస్డ్ బిల్స్ అంటే ఇప్పుడు మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక బిల్ పాస్ అయింది, గవర్నర్ దగ్గరికి వెళ్ళింది, గవర్నర్ దాన్ని అసెస్ చేసి చూసి అతనికి ఇంకేదో మార్చాలనుకొని మళ్ళీ బిల్లుని వెనక్కి పంపించారు. ఇక్కడ మళ్ళీ పాస్ చేశారనుకోండి బిల్లు, ఓకే, దీన్ని ఇక్కడ ఈ సినారియోని రీపాస్డ్ బిల్ అంటారు అన్నమాట. ఈ రీపాస్డ్ బిల్కి ఎంత టైం సెట్ చేసింది సుప్రీం కోర్ట్, 1 month. అండ్ 3 months ఏంటి, నార్మల్గా బిల్ గవర్నర్ దగ్గర విత్హోల్డ్ అయిపోయింది, క్యాబినెట్ అప్రూవల్, క్యాబినెట్ ఆమోదం ఉన్న గవర్నర్ దగ్గర ఉందనుకోండి, 3 monthsలో ఏదో ఒక నిర్ణయం చెప్పాలి అని చెప్పి టైం ఫ్రేమ్ సెట్ చేసింది. ఈ కేసులో ఏంటంటే ముఖ్యంగా 2 అయ్యాయి. ఒకటి ఆర్టికల్ 142ను ఉపయోగిస్తూ ఆ గవర్నర్ దగ్గర ఉండిపోయిన 10 బిల్స్ని పాస్ చేసింది. ఇంకొకటి ఏంటి, ఇలాంటి సినారియో ఫ్యూచర్లో రిపీట్ అవ్వకూడదని చెప్పి గవర్నర్కి ప్రెసిడెంట్కి విత్ రెస్పెక్ట్ టు స్టేట్ బిల్స్లో టైం ఫ్రేమ్ని సెట్ చేసింది. ఎందుకు, ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 201లో ఎక్కడ టైం ఫ్రేమ్ గురించి ప్రస్తావన లేదు కాబట్టి సుప్రీం కోర్ట్ ఈ టైం ఫ్రేమ్ని సెట్ చేసింది. అసలు ఈ ఆర్టికల్ 142 ఏంటో చూద్దాం. ఓకే, సో ఈ ఆర్టికల్ 142 ఏంటంటే, ఇట్ ఈస్ ద ఎక్స్క్లూజివ్ పవర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో ఎక్స్క్లూజివ్ పవర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రెజెంట్ లీగల్గా ఏ రెమెడీస్ లేకపోతే, సుప్రీం కోర్ట్ దగ్గరకు ఒక కేసు వెళ్ళింది అనుకోండి, ప్రెజెంట్గా ఏ లీగల్ రెమెడీ అవ్వకపోతే కంప్లీట్ జస్టిస్ చేయడానికి సుప్రీం కోర్ట్ కొన్ని లాస్ ఆర్ డిక్రీస్ అంటే ఒక ఆర్డర్ పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1997లో ఒక కేసు అయింది సుప్రీం కోర్టులో. అదేంటంటే విశాఖ అండ్ అదర్స్ అండ్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. దేని గురించి అంటే సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్. ఇది ఎప్పుడైంది, 1997లో అయ్యింది. మనకి దీని మీద లా ఎప్పుడు వచ్చింది, 2013లో వచ్చింది. సో ఈ కేసు అయినప్పుడు ఇక్కడ లా లేదు, సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 లేనప్పుడు సుప్రీం కోర్ట్ ఏదో ఒక అంటే రెమెడీ ప్రొవైడ్ చేయాలి కదా. సో ఆ రెమెడీ కోసం ఏంటంటే విశాఖ గైడ్ లైన్స్ అని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. సో మనకి ఈ పర్టికులర్ లా వచ్చినంత వరకు ఈ గైడ్ లైన్సే ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసింది అన్నమాట. సో దాన్నే కంప్లీట్ జస్టిస్ అంటారు. అంటే సో ఇక్కడ ఈ సినారియోలో ఏమైంది, ఆర్టికల్ 200 అండ్ ఆర్టికల్ 201లో టైం ఫ్రేమ్ గురించి మెన్షన్ చేసి లేదు. సో అందుకే ఇలాంటి సినారియో రిపీట్ అవ్వకూడదని టైం ఫ్రేమ్ సెట్ చేసింది. సో ఈ ఆర్టికల్ 142 ఎప్పుడు ఉపయోగిస్తుంది అన్నది సుప్రీంకోర్టు డిస్క్రిషనరీలో ఉంటుందన్నమాట. అంటే ఏ కేసులో ఉపయోగించవచ్చు, ఎలా ఉపయోగించవచ్చు అన్నది కూడా సుప్రీంకోర్టే డిసైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు వి అండర్స్టూడ్ ద కేస్ బ్యాక్గ్రౌండ్, రైట్? సో ఈ కేసును ఆధారంగా తీసుకుంటూనే సుప్రీంకోర్టుని ఆర్టికల్ 143 ఉపయోగిస్తూ ప్రెసిడెంట్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అవి చూద్దాం. ఒకటి, జుడిషియల్ టైమ్ లైన్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ యాక్షన్. సో ఇక్కడ ఈ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సుప్రీం కోర్టు ఆర్టికల్ 200, 201లో టైం ఫ్రేమ్ స్పెసిఫై చేసి ఇవ్వలేదు కదా. సో ఇలాంటి దాంట్లో సుప్రీం కోర్టు ఇంటర్వెన్ అయ్యి ఇలా టైం ఫ్రేమ్ సెట్ చేయొచ్చా? దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్, జస్టిసబిలిటీ ఆఫ్ ద ప్రీ ఎనాక్ట్మెంట్ యాక్షన్. సో వాట్ ఈస్ దిస్ ప్రీ ఎనాక్ట్మెంట్ యాక్షన్? ఇప్పుడు మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఓకే,
అండ్ గవర్నర్ ఆఫీస్ ఉంది. వాట్ ఐ టోల్ యూ, ఇక్కడ మనం బిల్స్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇక్కడ పాస్ అయిన తర్వాత బిల్ ఎప్పుడు యాక్ట్ అవుతుంది, ప్రెసిడెంట్ సిగ్నేచర్ ఉన్నప్పుడు మాత్రమే అది యాక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ కేసు ప్రకారం టైం లైన్ సెట్ చేసింది కదా, అది ఎప్పుడు ఇంటర్వెన్ అయ్యింది, ఇక్కడ ఇంటర్వెన్ అయిపోయింది. అంటే ఎప్పుడైనా ఏదైనా సుప్రీంకోర్టు మెయిన్ పని ఏంటి, ఏదైనా పర్టికులర్ యాక్ట్ ఇస్తే ఆ యాక్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ప్రకారంగా ఉందో లేదో చెక్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, అసలు అది యాక్ట్ అవ్వకముందే సుప్రీంకోర్టు ఇంటర్వెన్ అయింది. అదే ప్రీ ఎనాక్ట్మెంట్ యాక్షన్స్ అంటారు అన్నమాట. సో అలా సుప్రీంకోర్టు మధ్యలో అంటే యాక్ట్ కంప్లీట్ అవ్వకముందేనే లీగల్ ప్రాసెస్ అంటే లెజిస్లేటివ్ ప్రాసెస్ అవ్వకముందేనే మధ్యలో ఇంటర్వెన్ అవ్వచ్చా? దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ మనకు అందరికీ తెలుసు కదా. జ్యుడిషియల్ రివ్యూ ఏంటి, ఆర్టికల్ 13 ప్రకారం. ఆర్టికల్ 13 ప్రకారం సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, పాస్ అయిన ఏ పర్టికులర్ చట్టం అయినా ఏదైనా కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ప్రకారం ఉందా లేదా చెక్ చేస్తుంది. సో ఈ జ్యుడిషియల్ రివ్యూ గవర్నర్కి ప్రెసిడెంట్కి లెజిస్లేటివ్ మ్యాటర్స్లో ఉపయోగించవచ్చా? అలా ఉపయోగిస్తే సపరేషన్ ఆఫ్ పవర్స్ కింద వైలేషన్ అవ్వదా? సపరేషన్ ఆఫ్ పవర్స్ మనకి ఆర్టికల్ 50. సో ఈ ఆర్టికల్ 50 ప్రకారం ఏంటి, జ్యుడిషియరీ అండ్ లెజిస్లేటివ్ షుడ్ మెయింటైన్ ద డిస్టెన్స్. ఎందుకంటే జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ కోసం అన్నమాట. జ్యుడిషియరీ లెజిస్లేటివ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని. ఓకే, సో ఇది ఒకవేళ జ్యుడిషియల్ రివ్యూ ద్వారా లెజిస్లేటివ్ ప్రాసెస్లో జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయిపోతుంటే సపరేషన్ ఆఫ్ పవర్స్ని వైలేట్ చేస్తుంది కదా. ఇంకొకటి యూజ్ ఆఫ్ ఆర్టికల్ 142. మనం ఆర్టికల్ 142 గురించి చూసాం కదా. సో ఈ ఆర్టికల్ 142 అన్నది కంప్లీట్ జస్టిస్ ప్రొవైడ్ చేయడానికి. సో ఈ కంప్లీట్ జస్టిస్ అన్నది ఈవెన్ కాన్స్టిట్యూషనల్ గ్యాప్స్లో కూడా ఉపయోగపడుతుందా? కాన్స్టిట్యూషనల్ గ్యాప్స్ అంటే మనకి ఆర్టికల్ 200 అండ్ 201లో టైం ఫ్రేమ్ గురించి మెన్షన్ చేయలేదని చెప్పారు. దిస్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ గ్యాప్. ఓకే, సో ఈ కాన్స్టిట్యూషనల్ గ్యాప్ సినారియోలో కూడా యూజ్ అవుతుందా? అండ్ వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ దిస్ పవర్? ఇందాక మనం చూసాం కదా ఆర్టికల్ 143 ఏ సినారియోస్లో ఆ క్వశ్చన్ ఎలా ఉండొచ్చు, ఇప్పుడున్న ప్రెసెంట్ రిఫరెన్సే కాదు ఫ్యూచర్లో కూడా ఎరేజ్ అయ్యే క్వశ్చన్స్ మీద కూడా అడగొచ్చు అని చెప్పి. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో అది ఉపయోగపడ్డది అనమాట. అంటే ఆర్టికల్ 142 ఇప్పుడు ఇక్కడ ఆర్టికల్ 200కి 201 కేసులో వాడచ్చా అని అడుగుతూనే వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ దిస్ పవర్ అంటే ఫ్యూచర్లో ఇంకా ఏ కాంటెక్స్లో ఆర్టికల్ 142 అడగొచ్చు అని కూడా అడుగుతుంది. నెక్స్ట్, రోల్ ఆఫ్ ఆఫీస్ మెమరాండమ్. సో వాట్ ఈస్ దిస్ ఆఫీస్ మెమరాండమ్? ఆఫీస్ మెమరాండమ్స్ అన్నవి ఏంటంటే నాన్ ఎగ్జిక్యూటివ్ గైడ్ లైన్స్. ఇవి ఎక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఇష్యూ చేస్తారు. దేనికి? క్లారిటీ ఆఫ్ ప్రొసీజర్స్ రావడానికి అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పెరగడానికి అండ్ రూల్స్ని ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ఇంటర్నల్గా డాక్యుమెంట్స్ని షేర్ అవుతాయి అన్నమాట. దాన్నే ఆఫీస్ మెమరాండమ్స్ అంటారు. సో వీటి జనరల్గా అండ్ వీటికి డు నాట్ హ్యావ్ ద ఫోర్స్ ఆఫ్ లా లైక్ అ స్టాట్యూట్. అంటే ఇవి నాట్ పర్మనెంట్, ఎవరు ఇష్యూ చేశారో వాళ్ళే మళ్ళీ తిరిగి మార్చచ్చు కూడా. సో ఇక్కడ దీని రోల్ ఏంటి, ఇది ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టు టైం లైన్ సెట్ చేసింది కదా. ఆ టైం లైన్ 1 month 3 months ఎలా వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో ఆఫీస్ మెమరాండంలో దేర్ ఈస్ వన్ రికమెండేషన్ సేయింగ్ దట్ యూజువలీ 4 to 6 monthsలో గవర్నర్ దగ్గర బిల్స్ పాస్ అయిపోతే బాగుంటుంది అని ఒక రికమెండేషన్ ఉంది అన్నమాట. ఆ రికమెండేషన్ బేస్ చేసుకుంటూనే సుప్రీంకోర్టు మనకి టైం లైన్ సెట్ చేసింది. సో ఇలాగా ఆఫీస్ మెమరాండమ్ అన్నవి నాన్ బైండింగ్ ఎగ్జిక్యూటివ్ గైడ్ లైన్స్ అండ్ అవి ఒక పర్మనెంట్ నేచర్ లేని దాంతో ఇలా గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఒక తీర్పులో వాడొచ్చా, అది కూడా గవర్నర్కి అండ్ ప్రెసిడెంట్కి లెజిస్లేటివ్ డ్యూటీస్లో. ఇది ఇంకొక క్వశ్చన్. ఇంకొకటి ఎఫెక్ట్ ఆఫ్ ద ఫెడరలిజం. ఇప్పుడు ఏంటి, జనరల్గా మనకి ఇండియాలో ఫెడరల్ కాన్సెప్ట్ స్టేట్కి సెంటర్కి ఉన్న రిలేషన్నే ఫెడరలిజం అంటారు అన్నమాట. ఇప్పుడు జనరల్గా మనకి ఇండియాలో ఎలా రన్ అవుతుంది, స్టేట్స్ సెంటర్స్ ఉంటారు. సో స్టేట్ అండ్ సెంటర్ హౌ దే విల్ ఇంటరాక్ట్ విత్ ద గవర్నర్, ఎందుకంటే గవర్నర్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ద సెంటర్. సో ఇప్పుడు ఇక్కడ జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ఇక్కడ ఫెడరలిజం ఆస్పెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది కదా అన్నది ఇంకొక క్వశ్చన్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ that president has asked to the Supreme Court. So we'll see the practice questions. So consider the following statement with respect to office memorandum.
ఆఫీస్ మెమరాండమ్స్ ఆర్ నాన్ బైండింగ్ ఎగ్జిక్యూటివ్ గైడ్లైన్స్. సో ఇవి నాన్ బైండింగ్ ఎగ్జిక్యూటివ్ గైడ్లైన్స్ అంటే ఎస్, ఇట్స్ కరెక్ట్. సో 1 కరెక్టే. ఇట్ డస్ హ్యావ్ ద ఫోర్స్ ఆఫ్ లా లైక్ అ స్టాట్యూ ఆర్ అ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. సో మనం చూసాం కదా, ఇట్ డస్ నాట్ యాక్చువల్లీ. ఓకే, సో ఇది 2 రాంగ్ మాట. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. ద సుప్రీం కోర్ట్ ఈస్ బార్డ్ ఫ్రమ్ యూజింగ్ ఆఫీస్ మెమరాండమ్ ఇన్ జ్యుడిషియల్ రీజనింగ్. ఇది ఎక్కడ మెన్షన్ చేయలేదు. అందుకే కదా ప్రెసిడెంట్ క్వశ్చన్ అడుగుతున్నారు సుప్రీంకోర్టు యూజ్ చేయొచ్చా అని. కానీ సుప్రీంకోర్టు యూజ్ చేయకూడదు అని ఎక్కడా లేదు. సో దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఓన్లీ. సో మనకి ఆన్సర్ ఏంటి 1 and 3. ఓకే, అండ్ ప్రీవియస్లీ మనకి యూపీఎస్సీ 2010లో ఒక క్వశ్చన్ వచ్చింది. సో వాట్ ఈస్ దిస్? విల్ సీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టెండర్స్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్ ఇండియా ఆన్ మ్యాటర్స్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్. అంటే ఇదేంటి? ఆర్టికల్ 143 మీద క్వశ్చన్ అడుగుతుంది. ఏ సినారియోలో ఈ ఆర్టికల్ 143 యూజ్ చేస్తారని. ఓకే, ఆన్ ఇట్స్ ఓన్ ఇనిషియేటివ్ ఇఫ్ హీ సీక్స్ సచ్ అన్ అడ్వైస్ ఓన్లీ ఇఫ్ ద మ్యాటర్ రిలేట్ టు ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్. సో సుప్రీం కోర్ట్ ఆన్ ఇట్స్ ఓన్ ఇనిషియేటివ్గా తీసుకుంటుందా? లేదు, ప్రెసిడెంట్ అడిగితేనే. సో దిస్ ఈస్ రాంగ్. ఇఫ్ ఇట్ సీక్స్ సచ్ అన్ అడ్వైస్, ఎస్, ప్రెసిడెంట్ అడిగితేనే ఇది సుప్రీం కోర్ట్ ఆ అడ్వైస్ ఆర్టికల్ 143లో ఇస్తుంది. ఓకే, దిస్ ఈస్ కరెక్ట్. అండ్ ఓన్లీ ఇఫ్ ద మ్యాటర్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్. ఓన్లీ అలా ఏం లేదే. ఇట్ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ విచ్ ఈస్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఆర్ ఎనీ లా రిలేటెడ్ క్వశ్చన్ ఆల్సో. ఓకే, ఈవెన్ ప్రీ కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ క్వశ్చన్స్ గురించి కూడా అడగచ్చు. సో ఈవెన్ దిస్ ఈస్ రాంగ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? B2. Okay, thank you.